ప్రచారానికి పిలిచి వృద్ధురాలిని వైసీపీ నేతలు చెప్పుతో దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కలకలం రేపుతుంది. కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మాకుబుల్ అహ్మద్ తరపున ప్రచారానికి రావాలని ఆయన సమీప బంధువు పరికి షామీర్ బాషా 12 వార్డులోని ఓ మహిళలను పిలిచారు. ప్రచారానికి వస్తే 300 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. అయితే పిలిచిన వారికంటే ఎక్కువ మంది మహిళలు రావడంతో డబ్బులు ఇవ్వలేక ఆగ్రహానికి గురైన షామీర్ వృద్ధురాలైన వహీదాపై చెప్పుతో దాడి చేశారు. ఈ విషయంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రచారానికి పిలిచి చెప్పుతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీ నాయకుల బంధువులను కొడితే ఇలానే ఊరుకుంటారా అని ప్రశ్నించింది. వృద్ధురాలపై వైసీపీ నేత చెప్పుతో దాడి చేయడంపై ప్రజా సంఘాలతో పాటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వెంటనే వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 10 మంది పోయినాము, 5 మంది ఎక్స్ట్రా వచ్చినారు. వచ్చింటే కూర్చున్నాము చీరల మీద. వేరే ఆమె పోయి ఎవరో ఒక ఆమె పోయి చాడీలు చెప్పింది. వాళ్ళ గ్రూప్ తక్కువ వాళ్ళు ఎక్కువ పిలుచుకొచ్చుకున్నారంట, వాళ్ళ గ్రూప్లో వచ్చినారు అనింది. ఏమ్మా మీరు ఎంతమందిని బిల్లంపించినారు, ఎవరు బిల్లంపించినారు, ఎక్కడ బిల్లంపించినారంటే దాదు అనే పిల్లోడు బిల్లంపించినాడమ్మా అంటే. 10 మంది రమ్మంటే మీరు 15 మంది వచ్చినారే, గడ్డి తింటావా, 5 మందికి డబ్బులు ఇవ్వద్దు, 10 మందికి ఈయనైనా వచ్చినామే అయిపోయింది. నువ్వు ఆ మాటలు మాట్లాడకూడుతున్నాయినా నువ్వు. మేము డబ్బు ఇస్తామంటే ఆశ, పడతామంటే భయము. వచ్చినాము ఇంకా రాము, వెళ్ళిపోతాంలే నైనా.